ఇంకా ఎటువంటి విషయంలో మీరు చెప్పిన ప్రకారమైన భ్రమలు కలిగించడం గాని, మోసం చెప్తా. చేయడం గాని ఇంకేమున్నాయి ఆరంభం సార్? నుంచి ఆయన చరిత్ర చూసుకుంటే కుతూహలమ్మ, హ్మ్. ఫస్ట్‌లో కుతూహలమ్మ హ్మ్. అని వెన్నుపోటు పొడిచి ఆవిడ పక్కన చేరి ఆవిడ వెన్నుపోటు పొడిచి తను నాయకుడు అవటం కాదు. ఏంటి సార్ అది స్టోరీ? ఆయన కుతూహలమ్మ కాంగ్రెస్ సోనియా ఇది ఇందిరాగాంధీకి చాలా నమ్మకస్తురాలు నాయకురాలు. ఓకే. ఈతనేమో సంజయ్ గాంధీ శిష్యుడు. హుహు. సో సంజయ్ గాంధీ శిష్యుడిగా సంజయ్ గాంధీ పీరియడ్లో సంజయ్ గాంధీని అడ్డు పెట్టుకుని ఆవిడని పక్కకు తోసి ఆవిడ పక్కనే ఉంటూ ఆవిడకి పక్కకు తోసేసి తన నాయకుడయ్యాడు. హుహుహు. అట్లా ఆ నాయకత్వం నుంచి మంత్రి అయ్యాడు. తర్వాత రామారావు గారు ఎదుర్కొంటే పోటీ చేస్తానని ప్రగల్భాలు పలికాడు. ఓడిపోయినాక దొడ్డిదారులకు మళ్ళీ వచ్చి రామారావు పక్కన చేరాడు. ఆయనకు వెన్నుపోటు పొడిచాడు. ఆయనకు వెన్నుపోటు ఆయన్ని ఎలాంటి భ్రమాలు కల్పించాడు జనాలకి. ఆయన లక్ష్మీపార్వతిని పెళ్లి చేసుకున్నాడు. ఏమిటి ఒక ఆయన పెళ్లి భౌతిక సుఖం కోసం కాదు, తనకు అన్నం పెట్టేవాళ్ళు తన టయానికి తన కార్యక్రమం. ఆయన మొదటి నుంచి కూడా సిస్టమేటిక్గా ఈ టయానికి తిండి, ఈ టయానికి నిద్ర, ఈ టయానికైనా నడిచిన మనిషి. ఆయనకి భార్య పోయిన తర్వాత ఆ పరిస్థితులు చూసుకునేవాళ్ళు లేరు. కుటుంబ సభ్యులు ఎవరికైనా తెల్లారి 2 గంటలకి లేచి భోంచేస్తాడు, 2 గంటలకు వంట పట్టడానికి ఎవరు, ఇట్లా వాళ్ళు చేయలేకపోయారు. సో అప్పుడు ఈవిడ ఆయనకి ఆయన అవసరాలు అంటే సహచరి కావాలి. ఆ ఏజ్లో ఆయనకు ఒక సహచరి కావాలి. ఆ సహచరి స్థానంలో ఆవిడ ఉంది. ఏమిటి ఆవిడని చాటుగా వద్దు, ఇది సహచరిగా ఉందని అపార్థాలు వద్దు, పెళ్లి చేసుకుంటారు. దానివల్ల ఆంధ్ర రాష్ట్రానికి నష్టమేంటి? ఆయన రామారావు గారు లక్ష్మీపార్వతిని పెళ్లి చేసుకున్నారు. నష్టం ఏంటి? ఆంధ్ర రాష్ట్రం ఏమైనా కుంటుపడిపోద్దా? ఆంధ్ర రాష్ట్ర ఆర్థిక అభివృద్ధి ఏమైనా దెబ్బతింటుందా? ఏమవుద్ది? ఏమైందని ఏమవుతుంది? దాన్ని ఒక పొలవలు చేసి ఆవిడ ఏదో చెవి ఆపరేషన్కు చెవి దీనికోసం డాక్టర్ దగ్గరికి వెళ్తే కడుపు కోసం వెళ్ళిందని అబద్ధాలు పుట్టించి మరి పార్టీ మొత్తం ఆమె అధీనంలోకి తీసుకోవాలనుకున్నది పిచ్చి అంటే తన సంతానానికి ముఖ్యమైన అసలు ఆవిడ సంతానం లేదు అడుగురు పదవిని ఇవ్వాలి అని ఆమె ఎక్కడ దానికి పుట్టించాడు. అంటే ఇలాంటి పరిస్థితులు అంటే ఆయనకే ఇవ్వాలి అని ప్రోద్బలించడం, ఇలాంటి పరిస్థితులు ఏర్పడినప్పుడు వాళ్ళు జాగ్రత్త పడాల్సి వచ్చింది అన్నట్టుగా వినిపించాయి కదా సార్. అదే చంద్రబాబు పుట్టించిన భ్రమలు ఎక్కడున్నాయి? అమ్మాయి అంత తెలివిగలదా? చూసాం కదా ఇప్పుడు. మరి అయిపోయినాక మరి అంత తెలివిగల అయితే అలా డమ్మీలాగా ఉంటుందా? అంత తెలివిగల చంద్రబాబు పుట్టించాడు అంటే ఎమోషనల్ సెంటిమెంట్స్ని ఎవరికైనా తల్లి స్థానంలో మరొకళ్ళు వస్తారంటే ఎవరు అంగీకరించలేరు కదా. ఈ పాయింట్ని కెలికాడు. ఆవిడ వచ్చేసింది, ఆవిడ ఆస్తులేంటి? ఆస్తులు ఆల్రెడీ ఆయన రాజకీయాలు రావడానికి ముందు ఏ పిల్లలకి ఎవరికైనా ఇవ్వాలో అన్ని ఇచ్చేసి వచ్చాడు ఆయన. ఆయన చేసి దాని దగ్గర ఏం లేవు. ఏంటి ముఖ్యమంత్రి అయ్యేటప్పుడు ఆయన దగ్గర ఏమీ లేవు, అన్ని పిల్లలకి ఇచ్చేసి. అందుకని నా దగ్గర ఏముందో బూడిదని కూడా అన్నాడు ఆయన. అన్ని పిల్లలకి పనిచేసి రాజకీయాలకు వచ్చాడు ఆయన రాజకీయాలకు వచ్చిన తర్వాత ఆయన ఆస్తులన్నీ మీకు రావు, ఆవిడకి వెళ్తాయి, ఆవిడ సంతానం కడుపు చేయించుకుంటుంది. ఎన్ని పిచ్చి పిచ్చి మాటలు, చిల్లర మాటలు, భ్రమలు పుట్టించి ఆ కుటుంబాన్ని చిన్నాభిన్నం చేశాడు. చిన్నాభిన్నం చేసేసి ఆయనకు వ్యతిరేకంగా చేశాడు. అట్లా ఆయన భ్రమలు పుట్టించటం, లేని కథల్ని ఉన్నట్టుగా ఒక అబద్ధాన్ని 10 మాటలు చెప్పటం, 10 మాటలు చెప్పడం ద్వారా ఈ అనుమానం, 10 మాటలు అదే మాట వెళ్ళేటప్పటికి ఏమో నిజమేనేమో అన్న అనుమానం కలుగుతుంది. ఇలాంటి విషపు కార్యక్రమాలు ఆయన చేయటం ఆయనకు ఆనవాయితీ. ఆ ఆనవాయితీలోనే ఇక రాజకీయాల్లో కూడా మొదలెట్టాడు. ఈ వచ్చినప్పుడు గతంలో సోషల్ మీడియా లేదు. ఆ రోజుల్లో ఆయన డ్రామాలు ఆడిన రోజు సోషల్ మీడియా లేదు, అందుకని ఆయన మాటలు సాగింది. ఇవాళ ఈ 5 ఏళ్లలో 14 నుంచి 19లో సోషల్ మీడియా ఉంది. సోషల్ మీడియా ఉండబట్టి ఈయన ప్రతి తతంగము బయటపడుతుంది. చెప్పింది ఏంటి, చేసింది ఏంటి, నిన్న ఏమన్నాడు, ఇవాళ ఏమన్నాడు, అన్నీ బయటకు వస్తాయి. అందువల్ల ప్రజలు అసహించుకున్నారు. ఇది ఏదో అనుకుంటే రక్షకుడు అవుతా అంటే భక్షకుడు అయ్యాడు. భ్రష్టు పట్టించేసారు, రాష్ట్రాన్ని పక్కన పెట్టారు. ఇప్పుడు రెండో విడతకు వచ్చేటప్పటికి, ఇప్పుడు ఎలక్షన్స్కి వచ్చేటప్పటికి రెండో విడతలో జగన్ గొప్పగా పరిపాలించాడంటే జగన్కి ఏమైనా సర్టిఫికేట్ ఇవ్వగల. కానీ ఆంధ్ర రాష్ట్రంలో ఎక్కడా లేని వినూత్నమైన దరిద్రం ఆంధ్ర రాష్ట్రంలో ఉంది. అపోజిషన్ మన రాష్ట్రంలో ఉన్నంత అధ్వానంగా దశ లేకుండా, ఒక విధానము ప్రధానము లేకుండా, అసహ్యమైన ఏం చెప్తుందో ఏం చేస్తుందో అనే అసహ్యపు రీతిలో ఉన్న అపోజిషన్ పార్టీలు ఏ రాష్ట్రంలో ఉన్నాయి అనంటే అది ఆంధ్ర రాష్ట్రంలో. ఆంధ్ర రాష్ట్ర దౌర్భాగ్యం, అపోజిషన్ అంత నిర్వీర్యము, దౌర్భాగ్యంగా ఉంది.